బట్టబాజ్ అంటారు, ముఖ్యంగా బట్టబాజ్ అంటారు, అబద్ధాల రామకృష్ణ అని అంటారు. అతనికి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి నేను అడుగుతున్నా. ఈ వాటర్ లైన్ మళ్ళా కూర్చొని చెంబర్లో మేము తెచ్చినామంటే మాత్రం మేము. నా పేరు శాంసన్ రాజు. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ మొత్తానికి పండుగ వాతావరణం జరుగుతుంది. మహిళలంతా సంతోషంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కంటోన్మెంట్లో 5.9 MGD వాటర్ని 6.9 MGD వాటర్ చేసారు. గతంలో ఈ కంటోన్మెంట్లో 54 రూపాయలు ఉండే, ఇప్పుడు 13 రూపాయల ఆటనకే కంటోన్మెంట్లో వాటర్ వస్తుంది. ఇంతకుముందు వాటరు కొనుక్కొని తాగే పరిస్థితి ఉండే. ఇక్కడ ఇప్పుడు దినం తప్పి దినం వాటర్ వస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. మా స్థానిక ఎమ్మెల్యే గారు జీవితంలో మర్చిపోని కార్యక్రమం ఈరోజు మాకు చేసిండు. ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే 20 రూపాయలు ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు లేక చాలా పరిశాన్ ఉంటుండే. కంటోన్మెంట్లో చరిత్ర సృష్టించిన మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారికి మా ఉదయపూర్వకంగా, మా మహిళల ఉదయపూర్వకంగా, మా అక్క చెల్లెల ఉదయపూర్వకంగా మేము మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకోటి రాబోయే దినాల్లో మా కంటోన్మెంట్ ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మా ఎమ్మెల్యే మీద మాకున్న నమ్మకం చాలా 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 మేము భరోసా చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ఇంకా కంటోన్మెంట్ అభివృద్ధి చేస్తాడని చెప్పి. గత బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి ఈ కార్యక్రమాలను చూసి. ఎందుకంటే వాళ్ళకు కొంచెం కూడా అర్థమైతలేదు. ఈరోజు వాటర్ ప్రాబ్లం అనేది చరిత్ర ఎప్పటి నుంచి ఉంది. చరిత్ర కంటోన్మెంట్లో వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతుండే. అట్లాంటిది ఈరోజు మాకు వాటర్ వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు మాకు మొదలుపెట్టినందుకు మా ఎమ్మెల్యే గారికి చాలా సంతోషపడి మేము ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం. కంటోన్మెంట్ నుంచి పెద్ద ఎత్తున మహిళా సంఘాలన్నీ పోయి మా ఎమ్మెల్యే గారికి మేము సన్మానం చేయాలని కూడా అనుకుంటున్నాము. అట్లనే మా ముఖ్యమంత్రికి కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా కంటోన్మెంట్ సిఓ గారికి, మా ఇంజనీర్ వాటర్ పంప్ హౌస్ ఇంజనీర్ గారికి, రాజ్ కుమార్ సార్కి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఉన్న సమస్యలు, మా పెద్ద స్లమ్ ఇది కంటోన్మెంట్లోనే. ఒక్కసారి మా ఎమ్మెల్యే గారికి మేము చెప్పేది ఏంటంటే మా దగ్గర పట్టాలు కూడా లేవు అని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి యాద్ చేస్తున్నాం. అన్న మాకొక్కసారి ఈ స్లమ్లో పట్టాలు ఇప్పిస్తే మాత్రము నేను జీవితంలో బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యల గురించి ఆలోచించలేదు. ఖాళీ ఏమున్నా కూడా పథకాలు, అవి పథకాలు, ఈ పథకాలు అని చెప్పి వాళ్ళని టైం నడిపించుకుంటూ పోయారు తప్ప ప్రజల సమస్యల గురించి ఏం ఆలోచించలేదు. రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రజల అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. అట్లనే మా దగ్గర ఉన్న బట్టబాజ్ అంటారు, ముఖ్యంగా బట్టబాజ్ అంటారు, అబద్ధాల రామకృష్ణ అని అంటారు. అతనికి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి నేను అడుగుతున్నా. ఈ వాటర్ లైన్ మళ్ళా కూర్చొని చెంబర్లో మేము తెచ్చినామంటే మాత్రం మేము ఊకునేటోళ్ళం కాదు. యాది పెట్టుకోమని చెప్పి నేను ఈ సభాముఖ్యంగా కోరుకుంటున్నాను.